హీరో నాగార్జున పరువు నష్టం కేసు వాయిదా. పిటిషనర్ నాగార్జున, ప్రతివాది మంత్రి కొండా సురేఖ గైర్హాజరు. 16కు విచారణ వాయిదా. రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై గురువారం నాంపల్లిలోని స్పెషల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్లో విచారణ జరిగింది. విచారణకు పిటిషనర్ నాగార్జున, ప్రతివాది మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడంతో విచారణను ఈ నెల 16న వేస్తున్నట్లు జడ్జి శ్రీదేవి తెలిపారు. సినీ అగ్ర హీరో నాగార్జున కుమారుడైన హీరో నాగచైతన్య, సమంత విడాకుల విషయంపై మంత్రి కొండా సురేఖ అబద్ధమైన వ్యాఖ్యలు చేశారని, ఆమె వ్యాఖ్యలతో తమ కుటుంబ పరువు పోయిందని నాగార్జున నాంపల్లిలోని కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై ఇదివరకే విచారణ చేపట్టిన కోర్టు పిటిషనర్తో పాటు సాక్షుల వాంగ్మూలం రికార్డు చేసిన న్యాయస్థానం ప్రతివాది అయిన కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. అప్పటి నుంచి ఆమె ప్రభుత్వ కార్యకలాపాల కారణంగానే కోర్టుకు హాజరు కాలేదని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో విచారణ వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు.